జిస్మత్ మండి, జిస్మత్ జైల్ మండి బ్రాండ్ అంతా నాదే, అది నాదే, ఇది నాదే అంటూ మీడియా వేదికలెక్కి నాది నాకు ఇచ్చేయాల్సిందే, నాది నాకు ఇచ్చేయాల్సిందే, నా బ్రాండ్ నాకు ఇచ్చేయాల్సిందే, అది నా బ్రాండ్, నా బ్రాండ్ అని చెప్పింది. చివరికి ఇప్పుడు ఆ బ్రాండు నేమ్ మార్చి జీ దగ్గర గౌతమి అనే పేరు తీసి పక్కన పడేసి అక్కడ జే అనే నేమ్‌తో జిస్మత్ అని మళ్ళీ ధర్మా మహేష్ అన్ని బ్రాంచ్‌లు రీఓపెన్ చేసుకుంటూ అలా, అలా, అలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా! జిస్మత్ మండి ఎవరిదో, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో, ప్రౌడ్ ఓనర్ దానికి ఎవరో అనేది. ఒక వ్యక్తి కష్టపడి నిర్మించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక బిజినెస్ నెట్వర్క్‌ని కాజేయాలని చూసిన వాళ్ళలో ఒకరు పీఆర్ ఏజెన్సీ ఉన్న వ్యక్తి ఉన్నారు. శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ సంథింగ్. ఇంకొకతను ద గ్రేట్ టీవీ ఛానెల్‌లో పెద్ద యాంకర్‌నని ఇలా ఇలా పైకి లాక్కొని మాట్లాడే వ్యక్తి ఒకరున్నారు. ఇంకో ఆవిడ గౌతమి చౌదరి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు గౌతమ్ అనే వ్యక్తి. వీళ్ళంతా కలిసి ఆడిన నాటకంలో ధర్మ మహేష్ ఇంటి దగ్గర నుంచి నిర్దాక్షిణ్యంగా జిస్మత్ బ్రాండ్‌ని లాగేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అతనికున్న ఆలోచన, తన పక్కన నిలిచినటువంటి లాయరు వాళ్ళందరి వల్ల జిస్మత్ మండి బ్రాండ్ ఆయనదే. దాంట్లో గౌతమి జీ అనే పేరు తీసి పక్కన పడేసి వాళ్ళ కొడుకు పేరు పెట్టుకున్నాడు. అది తండ్రి ప్రేమ అంటే. వాళ్ళ జిస్మత్ మండి ధర్మా మహేష్ది అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు అవసరం లేదు. ఆన్లైన్లో మీరు చెక్ చేసుకున్నా కూడా ఎన్ని మండీస్ ఉంటాయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్నీ కూడా ధర్మా మహేష్ పేరు పైన అఫీషియల్‌గా రిజిస్టర్డ్ అయి ఉన్నాయి.